ఆధ్వర్యంలో సంచార విముక్త అర్థ సంచార జాతులకు సంబంధించిన విముక్తి సభ జరుపుకోవడం జరుగుతుంది గుంటూరు టౌన్లో. ఈ సభ దేశవ్యాప్తంగా సంచార విముక్తి అర్థ సంచార జాతులు జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ దేశంలో భారతదేశానికి సంబంధించినటువంటి భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ప్రచారం తీసుకొచ్చి ఈ దేశంలో ఆ సంస్కృతి భారతీయ సంస్కృతి కానీ సాంప్రదాయాలు కానీ ఈ రోజుకి కొనసాగుతున్నాయంటే సంచార జాతుల యొక్క కృషి, సంచార జాతులకు సంబంధించినటువంటి కళల ద్వారానే ముందుకెళ్ళాయి. ఈరోజు కూడా స్థిరంగా నిలబడుతూ వస్తూ ఉన్నాయి. ఈ దేశం స్వాతంత్రం కోసం కూడా సంచార జాతులు కీలకంగా వ్యవహరించినారు. ఈ దేశం యొక్క హిందూ ధర్మము ప్రచారంలో కూడా, అలాగే ఈ దేశం యొక్క రాజుల యొక్క చరిత్రను చెప్పడంలో కానీ, అలాగే బ్రిటిష్ సంబంధించిన సామ్రాజ్యాన్ని మన దేశంలో నుంచి కబలించే పరిస్థితిలో మన దేశాన్ని ఆక్రమణ చేసి మన దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో కూడా వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి జాతులు సంచార జాతులు. ఈ సంచార జాతులకు సంబంధించినటువంటి ఈ గొప్ప చరిత్ర ఉన్నటువంటి సంచార జాతులని ఈ భారతదేశ ప్రభుత్వం కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విస్మరించడం సరైన చర్య కాదని చెప్పేసి మేము సంఘం తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు నిన్న ఒక మీటింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధానిలో విజయవాడలో ఒక మీటింగ్ జరిగింది. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంచార జాతులకు సంబంధించినటువంటి కళా ప్రదర్శన అనేది జరిగింది. ఆ కళా ప్రదర్శనలో ఏం చెప్పారు? వాళ్ళు ఒకటే చెప్పారు, సంచార జాతులు సదాచారులు. కొటేషన్, సంచార జాతులు సదాచారాలు, ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి గొప్ప ఆచారాన్ని ప్రచారం చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తులుగా, గొప్ప సమూహంగా ఈ సంచార జాతులు మారాలి. సంచార జాతులు సంస్కృతికి వారధులు, భారతీయ సంస్కృతికి వారధులుగా ఉన్నటువంటి సంచార జాతులు అనేది వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. ఇది వాస్తవమైన విషయం. ఈరోజు భారతీయ సంస్కృతి ఉందంటే సంచార జాతుల వల్లనే ఉంది. భారతీయ సంస్కృతి కొనసాగుతుందంటే సంచార జాతుల యొక్క కొనసాగింపు ద్వారానే సంచార జాతుల యొక్క సంస్కృతి కొనసాగుతుంది. ఆచారాలు వ్యవహారాలు కూడా ప్రచారంలో ఈ సంచార జాతులు కీలకంగా వ్యవహరించారు. అట్లాంటి జాతుల్ని 1871లో బ్రిటిష్ గవర్నమెంట్ 1871లో ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 250 జాతులను వీళ్ళంతా క్రిమినల్స్ అని చెప్పేసి ఈ బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఆయన దేశంలో రాజులకు, సంస్థానాలకు మా యొక్క సమాచారాన్ని వాళ్ళకి సేకరించి వాళ్ళకి ఇస్తూ మాకు యాంటీగా ఉద్యమాన్ని చేస్తున్నారనే ఉద్దేశంతో ఎట్లయినా సరే ఈ జాతులను అనిస్తే తప్ప భారతదేశంలో సమగ్రంగా మేము